ఈ అబ్బాయికి కేవలం బ్లాక్ అండ్ వైట్ కలర్స్ మాత్రమే కనిపించేవి. ఇతను ఒక రోజు మెట్రో ట్రైన్ లో వెళ్తూ ఉంటే ఒకతను తొయ్యడంతో ఈ అబ్బాయి వెళ్లి యానా అనే అమ్మాయిని టచ్ చేస్తాడు. అప్పుడే ఉన్నట్టుండి ఇతనికి అన్ని రంగులు కనిపించడం స్టార్ట్ అవుతాయి. యానాకి ఈ అబ్బాయి కావాలని ఇలా చేస్తున్నాడని ఆమె కోపంగా అతన్ని దూరంగా తోస్తుంది. మళ్ళీ ఇతనికి అంతా బ్లాక్ అండ్ వైట్ గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇతనికి యానా మాత్రం కలర్ గానే కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఇతను ఆమెను చూస్తూ ఉంటాడు. దాంతో యానా అతను ఈమెను తప్పుగా చూస్తున్నాడు అని కోపడుతుంది. అప్పుడే ఇతను ఏమి పట్టించుకోకుండా ఆమె చేతిని టచ్ చేస్తాడు. దాంతో ఇతనికి మళ్ళీ అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి. దాంతో యానాకి తను ఏమి చెప్పినా అబ్బాయి పట్టించుకోవడం లేదని పిచ్చ కోపం వచ్చి ఈమె అతని చెయ్యిని విరిచేసి అతని తలని మెట్రో ట్రైన్ అద్దానికి పెడుతుంది. అప్పుడే ఇతను అద్దంలో కూడా యానా కలర్ఫుల్ గా కనిపించడమే చూస్తూ ఉంటాడు. దాంతో ఇతనికి ఆ అమ్మాయిని టచ్ చేస్తే ఇతనికి అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తాయి అని అర్థమైపోతుంది. ఒక రోజు ఇతను రోడ్ క్రాస్ చేయడానికి వెళ్తూ ఉంటే ఇతనికి ట్రాఫిక్ లైట్స్ సరిగ్గా కనిపించవు. దాంతో ఇతను ముందుకు వెళ్తూ ఉంటే ఒక కారు ఇతని వైపుకి రావడంతో ఒక అమ్మాయి అతన్ని లాగుతుంది. ఆమె ఎవరో కాదు, యానానే అయ్యి ఉంటుంది. యానాని మాత్రం ఇతను కలర్ఫుల్ గా చూడగలుగుతాడు. ఇతని దగ్గర గొడుగు లేకపోవడంతో యానా అతన్ని ముందుకి తీసుకుని వెళ్తుంది. అప్పుడే ఇతను డ్రైనేజ్ లో పడిపోబోతుంటే ఆమె అతన్ని కాపాడుతుంది. దాంతో యానాకి ఈ అబ్బాయికి సరిగ్గా కనిపించదేమో అని అనిపిస్తుంది. దాంతో యానా అతనికి గొడుగిచ్చి ఆ డ్రైనేజ్ ని క్లోజ్ చేసేస్తుంది. దాంతో ఇతనికి కన్ఫర్మ్ అయిపోతుంది ఈ అమ్మాయి కానీ తనతో ఉంటే ఈమెను టచ్ చేసి ఇతను ప్రపంచాన్నంతా కలర్ఫుల్ గా చూడగలడు అని ఇతనికి అర్థమైపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.